గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. ఎన్నికలు రాగానే వర్షం పడితే ఉసిర్లు వస్తాయి, ఎన్నికలు రాగానే పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ మీకు బుక్స్ పంపినాక బుక్ మీకు బుక్స్ బుక్ వచ్చిందా? బుక్ వచ్చిందా? ఇచ్చారా బుక్? ఈ బుక్ వచ్చిందాక మీకు వచ్చిందా లేదా? చదివినా దీని తప్పు ఉంది ఏమన్నా? ఇది తప్పు. అబ్బో ఇది తప్పు అయితే కాంగ్రెస్ వాళ్ళు నా మీద కేసు పెట్టకపోదురా? పెడుతురా కదా. ఈ బుక్ ఇంటింటికి వచ్చిన, ఈ బుక్ ఇంటింటికి వచ్చిన. కానీ మాకు కమలాకరణ అంటున్నట బండి సంజయ్ రూపాయి తీసుకొచ్చాడు, చూపడితే నా మూట ముళ్ళే చదువుకొని పోతారట. ఇప్పుడు తయారైతే పోతారట. ఇక ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొస్తాక ఇవి. ఇది ఎవరిచ్చారు పైసలు? ఇవి ఎవరిచ్చారు? నరేంద్ర మోడీ ఇచ్చారు కదా. ఏ గుర్తోలు పైసలు ఇచ్చారు? ఏ గుర్తోలు? పువ్వు గుర్తారు కదా. దీనిలో ఫోటోలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. దీనిలో ఏది తప్పు కాక నేను ధైర్యంగా మీరందరు కష్టపడి గెలిపించారు కాబట్టి, బండి సంజయ్ని గెలిపించారు కాబట్టి ఢిల్లీ పోయినా నరేంద్ర మోడీ గారి కలిసిన సార్ నా కాపువాడోళ్ళు, నా జంబలగడ్డోళ్ళు, ఈ మారుతి నగర్లు, బొమ్మకల్లోళ్ళు వీళ్ళందరూ కలిసి నాకు ఓటేసి గెలిపించింది సార్. నా కరీంనగర్ కు పైసలు ఈసారంటే స్మార్ట్ సిటీ కోసం 100 కోట్లు తీసుకొచ్చి ఇలా మీకు ఇంటికి బుక్స్ వచ్చినాక ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాల గెలిచి ఒక్క పైసలను ఇచ్చినాక ఒట్టేమని చెప్పు, నేను ఒట్టేస్తా. కాంగ్రెస్ వాళ్ళు చివరి స్థాయికి రమ్మని చెప్పు. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసలన్నా ఇచ్చినా వాళ్ళకి ఈ పైసల గురించి ఎందుకు, ఈ అభివృద్ధి ఎందుకు? 100 కొట్టాడలు, 10 కొట్టాడలు, 100 గ్రూపులు కాదు. ఒకైనా పిలిచి 5 లక్షలు ఇస్తా, టికెట్ ఇస్తా, పైసలు ఇస్తా, టికెట్ ఇస్తా అంటాడు. ఇంకైనా బంపర్ ఆఫర్ పెట్టిడు, నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే 3 టికెట్ ఎక్స్ట్రా టికెట్ ఇస్తా అంటున్నాను. టికెట్ల కోసం కొట్టాడుతుంది తప్ప ఈ కరీంనగర్ కి ఏం చేసారో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. ముఖ్యమంత్రి అన్నాక, ముఖ్యమంత్రి అన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నా తలకాయ నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదు, నేను ఇయ్యనే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న తర్వాత కరీంనగర్ కు నిధులు ఎవరు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే, చెయ్యి గుర్తులకు ఓటేస్తే ఏం జరుగుతుందంటే మీ ఇంటి పన్నులు పెంచుతారు, మీ నల్ల పన్నులు పెంచుతారు, మీ కరెంటు పన్నులు పెంచుతారు, అన్ని పన్నులు పెంచి ఆ పైసలతోని అభివృద్ధి చేస్తారట. ఒప్పుకుంటారాక మీరు? ఒప్పుకుంటారాక? ఇలా ఏక పువ్వు గుర్తు మీద ఓటేస్తే ట్యాక్సులు పెంచాం, ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా. కాంగ్రెస్ గుర్తు చేయి గుర్తు కోటేస్తే పన్నులు పెంచుతారు. పన్నులు పెంచుడు కావన్నా, పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు కావన్నా పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి గల్లీకి కరీంనగర్ కు పైసలు తెచ్చే పువ్వు గుర్తు కావన్నా ఒక్కసారి ఆలోచించండి. ఇలా 2500 రూపాయలు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ వాడలో ఎవరికైనా ఇచ్చిన అక్క, మహిళలకు ఇస్తారు, ఇచ్చిన అక్క 2500 రూపాయలు ఇచ్చిర్రు అక్క. ఎవరికైనా 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిర్రు అక్క. తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిర్రు అక్క. నీ తులం బంగారం కగిన తీసుకోమని ఉండే గుంజుకపోకుండా చాలు మాకు. ఇక తులం బంగారం ఇస్తున్నారు, ఇయ్యలే. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ఇయ్యలే. గా ఉద్యోగస్తులు పాపం పదవి రిటైర్మెంట్ అయ్యాక 60 సంవత్సరాలు జీతం పని చేసి కాయకసరి పనిచేసి రిటైర్మెంట్ అయినాక ఆ రిటైర్మెంట్ పైసలతో బిడ్డ పెళ్ళలో, కొడుకు పెళ్ళలో వేద్దాం, వాళ్ళకు వ్యాపారం పెట్టిద్దాం, ఒక ఇల్లు కట్టుకుందాం అని చెప్పి రిటైర్మెంట్ అయిన కూడా కనీసం పైసలు ఇవ్వకుంటే, అరే మా పైసలు మాకు హీరోబాయ్ అని చెప్పి హైదరాబాద్ పోతే ముసలోళ్ళని చూడకుండా పోలీసు కొట్టించిండక రేవంత్ రెడ్డి. ముసలో కొట్టించిండక. అరే నువ్వు జేబులోకి ఇచ్చేది కాదు, నా పైసలు నాకు ఇయ్యటం వాళ్ళకి కొట్టించినాక. ఉద్యోగస్తులకు డిఏ లేవు, పిఆర్సీ లేదు, ఇండ్లు లేవు. ఇలా నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇండ్లు ఇస్తే ఈ వాడలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. ఇలా నరేంద్ర మోడీ గారు 100 కోట్ల రూపాయలు చెక్క. ఈ రోడ్డు గతంలో ఈ వాడలను ఉట్టి పెరిగిన ఈ వాడ గురించి తెలియదు కాదు. గల్లీ తెలుసు, గల్లీ మా చుట్టాలున్నారు, అందరితో చుట్టరిక ఉన్నది. ఈ వాడలో ఉంటాయి కాబట్టి ఈడ ఏ గల్లీ ఏందో
ఎవరిల్లు ఏడుందో అన్ని నాకు తెలుసు. ఇలా గతంలో ఈ రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఈ రోడ్ ఎట్లయిందో ఒక్కసారి ఆలోచన. కరీంనగర్ గతంలో ఎట్లుండే 10 సంవత్సరాల క్రితం, ఇలా కరీంనగర్ ఇంతో అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రోడ్ల మీద స్మార్ట్ సిటీ పేరుతో పైసలు తీసుకొచ్చిన అక్కడ, ఈడ స్మార్ట్ సిటీ పైసలు తీసుకొచ్చిన, వరంగల్ కూడా పైసలు వచ్చినాయి. మరి వరంగల్ అభివృద్ధి జరగలే, వరంగల్ ఎట్లుందో గట్టే ఉంది. ఇలా కరీంనగర్ లో రోడ్లు వేస్తున్నాం, అన్ని కట్టిస్తున్నాం. ఎందుకంటే వరంగల్లో బండి సంజయ్ లేడు కొట్లాడడానికి. ఇలా కరీంనగర్ లో బండి సంజయ్ ఉండలేమంటే కొట్లాడితే పైసలు వచ్చినాక ఈ కరీంనగర్ కు. ఇలా మొన్న నేను 134 కోట్ల రూపాయలు చేసిన నీళ్ల కోసం 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి మంత్రి తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించిన. నిన్న కాక మొన్న 50 కోట్లు తీసుకొచ్చి ఇవాళ కార్పొరేషన్ ఉన్నాయి, ఇలా కాంట్రాక్టర్ ఉన్నారు, ఈడ వాళ్లకు తెలుసు 50 కోట్ల రూపాయలు ఇప్పుడు మీ అభివృద్ధి కోసం ఉన్నాయి. గల్లీలలో రోడ్ లేయడానికి ఇలా 50 కోట్ల రూపాయలు ఇలా వచ్చిన్నాయి. ఇలా 50 కోట్ల రూపాయలు మీకు చెందాలంటే, మీ గల్లీలో రోడ్లు వేయాలంటే ఇలా ఎవరు పైసలు ఇస్తారో వాళ్ళకు ఓటేస్తే గల్లీలలో రోడ్లు వస్తాయి, మీకు అభివృద్ధి జరుగుతుంది. తప్ప ఏమి పైసలు లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఓటేస్తే ఇలా ఏమి అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా అంటే మనం వడ్డించేటోడు మనోడైతే బంతిలో చివరికి ఉన్న లడ్డు వస్తుందట. మరి ఇచ్చేటోడు నరేంద్ర మోడీ అయితే ఇలా మా కొట్టేస్తే చిట్ట చివర గల్లీ కూడా రోడ్లు వేస్తే బాధ్యతను మేము తీసుకుంటాం. అక్క గల్లీలలో రోడ్లు వేస్తాం, ఇలా మోరు కట్టిస్తాం, అన్ని చేస్తాం. ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొస్తే అన్ని కమిషన్ల పేరుతో దొబ్బేరు, అన్ని కమిషన్లే. ఎందుకంటే మీరు మాకు ఓటేస్తలేదు. ఇక్కడ ఈ కార్పొరేషన్ లో ఇంతవరకు మాకు మేయర్ లేడు, చైర్మన్ లేడు, ఓన్లీ కార్పొరేటర్ ఉన్నాం. నన్ను ఫస్ట్ కార్పొరేటర్ గెలిపిస్తే ఇలా టవర్ చౌరస్తాలో కొట్లాడినా, కమాన్ చౌరస్తాలో కొట్లాడినా, తెలంగాణ చౌక్ చౌరస్తాలో కొట్లాడినా, కోర్ట్ చౌరస్తాలో కొట్లాడినా, ఇలా మీకోసం కొట్లాడినా, మీకోసం లాటరీ దెబ్బలు తిన్నా. 100 కేసులు నా మీద ఉన్నాయి. చెప్పుకోవడానికి కేంద్ర మంత్రి నేను, చెప్పుకోవడానికి మాత్రమే కేంద్ర హోంమంత్రిని. ఇవాళ నా మీద 109 కేసులున్నాయి. 9 సార్లు జైలు కన్నా. ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాత్రి నన్ను గొర్ర గుంజుకపోయి తెలంగాణ దింపి అరెస్ట్ చేస్తే భయపడలేక మీకోసం జైలుకైనా మక్కియాలి, మీకోసం జైలుకైనా. ఇలా కరీంనగర్ లో పోటీ చేస్తున్నారు మా వాళ్ళు. వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తారు, మీ సమస్యల కోసం పనిచేస్తారు. వీళ్ళందుకే ఒక్కసారి ఆలోచించండి. ఇలా మాకు ఓటేస్తే ఇంకా నిధులు వస్తాయి, ఈ అభివృద్ధి ఇంకా జరుగుతూనే ఉంటది. ఇలా మాకు ఓటేకుంటే ఇంకొకరికి ఓటేస్తే ఆ నిధులు అక్కడనే అవుతాయి, వేసిన సగం అవుతాయి, నిధులు మొత్తం దారి మలుతాయి. ఎందుకంటే అక్కడ ఢిల్లీ పోతా సార్, నరేంద్ర మోడీ గారు పోతా సార్, నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చెప్పారు, ఏ బండి సంజయ్ నువ్వు కరీంనగర్ కార్పొరేషన్ గెలిపి కరీంనగర్ ప్రజలకు చెప్పు, ఈ తెలంగాణ రాష్ట్రంలో 2020లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అందుకే దానికంటే ముందే మా కరీంనగర్ ప్రజలకు చెప్పు, భారతీయ జనతా పార్టీని గెలిపిమని చెప్పు, మేయర్ గా పువ్వు గుర్తు మీద ఓటేమని చెప్పు. కరీంనగర్ కు నిధులు నేను ఇచ్చినా ఇంకా ఇస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పారు. కాబట్టి ఇవాళ మీరు మా వాళ్ళని గెలిపిస్తే ఇవాళ నేను పోయి నరేంద్ర మోడీ గారి దగ్గర సార్ నేను ఇవాళ కరీంనగర్లో మా వాళ్ళు గెలిపించారు, మా కరీంనగర్ వాళ్ళు నాకు పైసలు ఇస్తారని చెప్పి ఇలా గట్టిగా అడిగే అధికారం ఉంటుంది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు 2 సంవత్సరాలు ఏం చేయలే, ఇప్పుడు ఏమో చేస్తారు వస్తున్నట. వాళ్ళకు ఓటేస్తే ఒక్క పైస రాదు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలే, 10 సంవత్సరాలు ఏం చేయలే, ఇప్పుడు వచ్చి నేను చేస్తా అంటున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది ఏంటంటే ఇవాళ గెలిచిన వాళ్ళు సగం మంది చేలిపోయారు. మేమేమో ధర్మం కోసం చేరిపోతాం, వాళ్ళేమో జాగాలు కబ్జా చేసి పేదల ఉసురు పోసుకొని పేదల ఇల్లు కబ్జా చేస్తే సగం మంది జైలుకు పోయిన వాళ్ళకు ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలే. మొన్న అంటుండే వినోద్ రావు అంటేనే ఆయనను మీరు గుర్తుపట్టారు, నేను గుర్తుపట్టా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు గుర్తుపట్టారు. ఆయన వచ్చి అంటుండే బండి సంజయ్ ఏం చేసినట్టే నేను సవాల్ చేస్తా, అరే కరీంనగర్ రోడ్లు తీసుకొచ్చింది నేను, ఆర్ఓపి తీసుకొచ్చింది నేను, శాతవాహన అభివృద్ధి చేసింది నేను,
పార్కులు అభివృద్ధి చేసింది నేను, కమ్యూనిటీలు కట్టించింది నేను, ఇలా అన్ని రకాల అభివృద్ధి చేసింది నేనే. నీ సొంత ఊరు వరంగల్లో మేమిచ్చిన నిధులను స్మార్ట్ సిటీని ఎందుకు అభివృద్ధి చేయలేదో ఇలా వినోదరావు అనే వ్యక్తి చెప్పాలి. వాళ్ళు గమ్ముల కమలాకర్ చెప్పాలి. ఎన్ని కోట్లు ఎవరు సంపాదించడో కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఎంత అవినీతి జరిగిందో కరీంనగర్ ప్రజలకు తెలుసు. ఇలా మా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు, జాగాలు లేవు, భూములు లేవు, కబ్జాలు చేయలే, అవినీతి పాల్పడలే, కమిషన్ దొబ్బలే. ఏదన్నా కూడా నాకు కరీంనగర్ అభివృద్ధి జరగాలి, కరీంనగర్ నిధులు రావాలని చెప్పి మేము కొట్లాడుతుంటే వాళ్ళు మాత్రము మాకు అధికారం రావాలి, ఇంకా దోసుకోవాలి, ఇంకా దాచుకోవాలి, మేము సంపాదించుకోవాలి, నేను బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకుంటారు తప్ప నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వీళ్ళందరూ కూడా మావోడు ఇలా ఎప్పుడు తోటలు ఎప్పుడు చేసినా కూడా సంజయ్ కోటయ్య, సంజయ్ ఎన్నికలు పోటీ చేస్తున్నాడు, సంజయ్ మా సీనన్న ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసినా కూడా నాకు సంజయ్ పార్టీ కాదు, నాకు సంజయ్ని గెలిపియాలి, నరేంద్ర మోడీని గెలిపియాలని చెప్పి నాకు ఫోన్ చేసి ఒక్కసారి గెలిపించారు. ఇలా వీళ్ళిద్దరూ ఉన్న దాకా నా కోసం వచ్చే సంజయ్ కోటయ్య నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాలి, మనకు నిధులు వస్తాయని చెప్పి ఇలా వాళ్ళు మీ ఇంటికి వచ్చారక, అక్క సంజయ్ కోటయ్య, అన్న సంజయ్ కోటయ్య, పూర్తి మీద ఓటేయి అని చెప్పి మీ అందరినీ బతాడిరక. ఇలా వాళ్ళిద్దరే ఇలా మళ్ళొచ్చి మమ్మల్ని గెలిపిమని మీ దగ్గర వస్తుండక్క. పైసలు లేకపోవచ్చక్క, కోట్ల రూపాయలు లేకపోవచ్చక్క, కొట్లాడే దమ్ముండక్క, వీళ్ళిద్దరికి కొట్లాడే దమ్ముండక్క. నేనుండక్క చౌరస్తాలో, ఈ జంబల్గడ్డ చౌరస్తాకు నేనేస్తాక, ఈ మాత్రగ చౌరస్తాకు నేనేస్తాక. మీ ఆపదస్తే కష్టం వస్తే ఇలా ఎవడో వచ్చి పోటీ చేస్తే ఇలా వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే ఏమొస్తాక వాళ్ళ పరిస్థితి నా గర్క నా ఘాట్క. వాళ్ళు ఇక్కలేరు, వాళ్ళు అక్కర్లేరు. ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కొన్ని మిగిలినాయి, మేము దోసుకునేది ఆ పైసలు ఇంకా మిగులున్నాయి, దాని కమిషన్ మాకు రావాలి కాబట్టి మళ్ళా మేము గెలవాలి అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇవాళ అందుకే ఇవాళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి జరగాలి, ఇంకా రోడ్లు వేయాలి. ఇవన్నీ వేయాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కాబట్టి ఇవాళ మాకు ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. లేకుంటే వచ్చిన పైసలు వాపసిపోతాయి, వచ్చిన పైసలు ఆగుతాయి, ఇంకా వచ్చేది రావు. మోడీ గారు తలెత్తుకొని తిరగలే మేము. ఇలా గల్లాగరేసుకొని తిరగాలంటే మేము ఢిల్లీకి పోయి పైసలు కావాలంటే ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, మీతో పాటు మీ చుట్టాలకు, మీ బంధుమిత్రులకు, మీ స్నేహితులకు అందరు కూడా ఇలా పూర్తి కోటేస్తేనే పైసలు వచ్చినాయి, ఇంకా పైసలు వస్తాయని చెప్పే అవకాశం అందరికి ఎప్పుడక్క. ఇలా లేకుంటే పన్నులు వేస్తే ఇప్పటికే ఇంటి పన్ను కట్టలేని పరిస్థితి, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి, నల్ల బిల్లు కట్టలేని పరిస్థితి. ఇలా కాంగ్రెస్ లో కొట్టేస్తే ఇదే పరిస్థితి, పన్నులు పెడతారు. బీఆర్ఎస్ ఓడిస్తే ఇక వాళ్ళకి ఏ మోర్లో వేస్తే అందుకే పైసలు ఇచ్చడానికి నేను సిద్ధంగా ఉన్నా, తీసుకురావడానికి ఈ కరీంనగర్ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు మాకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాక. ఇలా మా ఊళ్ళ మీద అవినీతి ఆరోపణలు, పాపం మీ అమాయకుడు ఉన్న పైసలు ఆ మక్కేదిగో ఇట్లా పాపం అందరితో మంచిగా ఉంటుంది. పాపం ఎప్పుడు నవ్వుకుంటా, ఎవరికి ఏదొచ్చినా. నేను ఎంపీ ఉన్నప్పుడు చాలా సమస్య, అన్న మా ఊళ్ళకి సమస్య ఉన్నది, అన్న మా ఊరికి ఇబ్బంది పడుతున్నారు, మా ఊళ్ళకి సమస్య, నువ్వు మావోనివి నీ కష్టపడి ఓట్లు వేయించినాం, ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తే చాలా సార్లు నేను ఫోన్ చేసిన, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన, ఎంఆర్ఓ ఫోన్ చేసిన, కలెక్టర్లకు ఫోన్ చేసిన, అందరికి ఫోన్ చేసి అక్క ఎప్పుడు వస్తప్పుడు సమస్య తీసుకున్నాను. మా సీనియర్ ఉన్నప్పుడు కూడా రాత్రి పొద్దున ఎప్పుడు ఫోన్ చేస్తే కూడా ఏదైనా నా స్పందిస్తు తప్ప ఏ రోజు నిర్లక్ష్యం చేయలేక. ఈ వాడ నాది వచ్చి నాకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. నా వాడోళ్ళు, నా ఊళ్ళు నేను కాపాడుకోవాలని తపన ఉంటుంది. ఇప్పుడు గదే ఉందక్క, కరీంనగర్ నాది, దీనికి ఎక్కువ పైసలు తీసుకురావాలి. ఎవడో దొబ్బిపోతున్నాడు, ఇక్కడికి పైసలు పోతున్నాయి. వాళ్ళందరికీ పైసలు ఎందుకు ఇస్తున్నారంటే ఆడ పూర్తును వాళ్ళు గెలిపించిన కాబట్టి వాళ్ళకి పైసలు ఇస్తున్నారు. ఈయన పూర్తు కార్పొరేషన్ లో మనకు ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఇలా పైసలు మనకు వస్తలేవు. అయినా కూడా మీరు ఓట్లు లేకుండా కూడా ఇన్ని 100 కోట్లు తీసుకొస్తాం అక్క. రైల్వే స్టేషన్ చూడరు ఎట్లుండదు, బస్ స్టాండ్ చూడరు ఎట్లుండదు. రైల్వే స్టేషన్ నేను కట్టించింది, బస్ స్టాండ్ ఏమో
ఇలా కాంగ్రెస్ వాళ్ళు కట్టించింది. ఒక్క నీళ్లుండయి, లైట్ ఉండయి. ఒక్కసారి రైల్వే స్టేషన్ పోతే ఇలా అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా రైల్వే స్టేషన్ పోయి ఒక్కసారి సెల్ఫీ దిగి జై నరేంద్ర మోడీ అంటున్నారు. ఇవాళ అభివృద్ధి అంటే గది, అభివృద్ధి అంటే గది. అపోలో హాస్పిటల్ దగ్గర దీవనపల్లి రైలు బ్రిడ్జ్ ఉన్నది. రోజు అంబులెన్స్లు చచ్చిపోతున్నారు. ఉద్యోగాలు వేటలకు పోయిన లేట్ అవుతున్నది. నేను పోయి కేసీఆర్ సార్ అడిగిన, సార్ ఇబ్బంది వస్తుంది సార్, గంటలు రైలు గేటు పడితే ప్రజలు ఇబ్బంది పడుతుంది సార్, అంబులెన్స్ లో ఉన్నోళ్ళు చచ్చిపోతున్నారు సార్, పైసలు ఇస్తారంటే నేను నరేంద్ర మోడీ గారు కలిస్తే ఇలా పైసలు ఇచ్చినాక సగం పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, సగం పైసలు నేను ఇవ్వాలి. సగం పైసలు ఇచ్చిన రాష్ట్ర కేసీఆర్ ఒక్క పైస ఇవ్వలేదక. ఇలా మళ్ళా ఢిల్లీకి పోయి నేనే 156 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా రైల్వే బ్రిడ్జి కట్టిస్తే ఇలా కట్టించాలని ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నదక. 150 కోట్ల రూపాయలు వరకు వచ్చిన, 134 కోట్ల రూపాయలు మొన్న వరకు వచ్చిన, 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఇంకా 100 కోట్లనే పట్టుకొస్తా, ఇంకా 200 కోట్లని నేను పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఇక్కడ అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. మాకు అవకాశం ఇస్తే పనులు చక్కగా అవుతాయి. ఇలా మీకు మాకు ఓటేకుంటే ఆ 50 కోట్ల రూపాయలను కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కరెంటు బిల్లు కట్టుకుంటారు, వాళ్ళ నల్ల బిల్లు, వాళ్ళ శానిటైజేషన్ బిల్లు కట్టుకుంటారు, వాళ్ళ జీతాలు ఇచ్చుకుంటారు. ఇలా మీకు చెందాల్సిన పైసలు ఇలా వాళ్ళ కరెంటు బిల్లులకు వెళ్తాయి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇలా నిధులు మీ అంతా బుక్ ఇచ్చిన ఆ బుక్ చదవండి, ఆ బుక్ చదివి వాస్తవాలు తెలుసుకోండి. లేకుంటే బీజేపీకి వెళ్ళకుంటే అభివృద్ధి ఆగుతుంది, నిరంతరం అభివృద్ధి జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీరందరూ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మా సుజాతక్కను మా తోట నేను మొత్తం గెలిపించాల్సి 36, 35, 36 తోట అనిల్, ఇంకో అక్క ఈ అన్న పేరు ఏం పేరే ఇంకా ఈ అక్క పేరు ఏం పేరే ఏ అక్క గట్టిగా. కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నట్ట. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన గతం బీఆర్తో ఇట్లా ఉండే. నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇల్లు ఇచ్చిండక, పేదోళ్ళకి ఇల్లు ఇచ్చిండు. మీకు వచ్చినాయి ఇల్లవరికైనా వచ్చినాయా? ఎన్నికలు రాగానే కేసీఆర్ సార్ ఏం చెప్తుండే, గిట్టే మీటింగ్ పెట్టి ఎవరో అక్కడ నుంచి తెల్ల పేపర్ ఇస్తుండే, ఇగో చూడు నీకు బడబుల్ పేరు నేను ఇస్తున్నా అని చూపడుతుండే. అప్పుడు మీరు అందరూ ఏం చేద్దరు, అబ్బో కారు గుర్తు కోటేస్తేనే డబుల్ బెడ్రూమ్ వస్తుంది వచ్చని గుద్ది 10 సంవత్సరాలు గుద్ది. మీకు వచ్చిన ఇల్లు ఇచ్చి వచ్చిందా? ఇప్పుడు అంటున్నా పెన్షన్ అవుతుంది, నీ అయ్యే జాగిరాన్ని తాత జాగిర అయ్యడానికి ఇచ్చేది మేము, పెన్షన్లు ఇచ్చేది మేము, ఇండ్లు ఇచ్చేది మేము, మీకు బియ్యం ఇచ్చేది మేము. నువ్వో నిలబై ఆపడానికి నువ్వు ఆప్తని గల్లబట్టి గుంజుకొచ్చి ఇదే చవతల పోలు కట్టేసి అందరికి పైసలు ఇప్పించే బాధ్యత నా గురించి తెలుసు కదక్క. నేను భయపడను కాదక్క. మీరు టీవీలు చూస్తారు, పేపర్లు చూస్తారు, ఎక్కడ కూడా భయపడను కాదు. నేనంటే కేసీఆర్ గజగజ వణికేడు. కేసీఆర్ సార్ అన్నాడు, ఏక బండి సంజయ్ ఏంటి పోరడు చెప్పిన బిడ్డ నేను కాపువాడలో పుట్టినోని, రేషం రోషం పౌరుషం నాకుంటది, నాతో పెట్టుకుంటే బిడ్డని గడిలకి గుంజుకొస్తా. నీతోనే పెట్టదు రా భయ అన్నాను. నా తలకాయ 6 ముక్కలు నడతాడు. నీ ఫామ్ హౌస్ కస్తా ఎట్లా చూస్తా అని చెప్పి ఇలా కేసీఆర్ తాగి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ బజార్ కీర్చింది బండి సంజయ్. ఇలా అర్థం కేసీఆర్ మెడల్ వంచింది బండి సంజయ్. ఇంకా కేసీఆర్ నే మెడల్ వంచినోని మీ సమస్య కోసం కొట్లాడినోని ఈ కాంగ్రెస్ పార్టీ గింత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ చేయడానికే వాళ్ళు రక. మా వాళ్ళు పోటీ చేయమంటే 370 మంది నామినేషన్ చేశారు. 66 సీట్లకు 374 మంది నామినేషన్ చేస్తే ఇక బీఆర్ఎస్ లకు పోటీ చేసిన గమ్ముల కమలకని ఇవాళ కూడా ఫోన్ ఇచ్చిన, అరే ప్లీజ్ అబ్బాయి నా ఇజ్జత్ పోతుంది, నేను ఎమ్మెల్యేను, ప్లీజ్ నామినేషన్ అయ్యింది, ప్లీజ్ మీరు దండం పెడితే నామినేషన్ అనే బతాడే పరిస్థితి వాళ్ళది. కాంగ్రెస్ లో ఏమైతే మీరు ఓటు మీకు నామినేషన్ అయితే 5 లక్షలు ఇస్తాంటారట, 10 లక్షలు ఇస్తాంటారట. కానీ మా దాంట్లో ఎట్లుందంటే అబ్బబ్బో అభివృద్ధి చేసింది మనం. ఈడ ఏ గల్లి చూసినా ఏ వాడ చూసినా కూడా పువ్వు 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 అంటారు. కాబట్టి బీజేపీ గెలుస్తుంది. కాబట్టి
ఇలా మా పార్టీ నుంచి పువ్వు నుంచి 374 మంది నామినేషన్లు వేస్తే ఇలా 56 మందికి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఇలా ఇచ్చిన ఒక కేవలం 11 మందికి మాత్రమే ఇలా చేసుకొని ఇచ్చాక ఇది మా పద్ధతికి ఇవ్వాలి. దయచేసి మీరు అక్కడ అటు ఇటు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. మళ్ళీ ఎవడో ఒకరు వస్తారు, ఇలా మీటింగ్ పెడతారు, ఈ మాటలు చెప్పి ఆ మాట చెప్పి మభ్య పాటలు చెప్పి మాటలు నింపితే మన కొంప కొల్లెడుతుంది, మనకు ట్యాక్సులు పెరుగుతాయి, పన్నులు పెరుగుతాయి, మన అభివృద్ధి ఆగదు. అడగండి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏమైనా 2,500 రూపాయలు ఇస్తానో ఏమైనా అడగండి, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానో ఏమైనా అడగండి, మాకు తులం బంగారం ఇస్తానో ఏమైందని అడగండి, మాకు స్కూటీలు ఇస్తామని మా చెల్లెలు అడగాలి, మా డిఏలు ఇస్తానో ఏమైనా ఉద్యోగస్తులు అడగాలి, మాకు ఇల్లు ఇస్తానో ఏమైనా చెప్పి ఇల్లు అడగాలి. ఇక బీఆర్ఎస్ వస్తే 10 సంవత్సరాలు ఏమికినావు, ఇప్పుడు ఏమికన్నా బీఆర్ఎస్ అడగండి. ఇలా నేను సమాధానం చెప్తున్నా, ఇండ్లు మేమిచ్చినాం, రోడ్లు మేమేసినాం, కరీంనగర్ పైసలు మేము తీసుకొచ్చినాం, ఇంకా తీసుకొస్తా, వరదల లెక్క నిధులు నేను పట్టుకొస్తా. మీ అందరినీ ఆదుకోవడానికి మీ ఓడిగా, మీ వాడ వ్యక్తిగా, ఈ కరీంనగర్ వ్యక్తిగా నాకు మీకు సేవ చేసే అవకాశం, ఒక్క అవకాశం మాకు ఇండక. ఈ కరీంనగర్ లో ఎప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ లో మున్సిపల్ గెలవలే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరు, ఏం చేయలే. ఒక్క అవకాశం మాకేంటి, ఈ కరీంనగర్ లో ఇంకా అభివృద్ధి చేసి ఇంకా నిధులు తీసుకొస్తా అని చెప్పి, నిజాయితీగా పనిచేస్తామని చెప్పి, నిబద్ధతతో పనిచేస్తామని చెప్పి మీ అందరికి 2 చేతులు జోడించి వేడుకుంటూ, మీ గుర్తు ఏ గుర్తు మనది, పువ్వు గుర్తు మీద 11వ తారీఖు పోయి మీరు ఆరాంసే ఓటేస్తారా లేదా? ధైర్యంగా ఓట్ చేయాలా? ఇది ఇద్దరు మంచోళ్ళకి, ఇద్దరు మంచోలే కదా, వీళ్ళకి ఏం కబ్జాలే. ఈయనైతే రాసి ఇల్లు రాసిమంటే ఇల్లు రాసిస్తాడు, అవునా కదా, రాసిస్తాడు. నేను ఏం చెప్పినాక నీకు చెప్పినా ఇంకొకసారి పైసలు ఖర్చు పెడితే టికెట్ ఇవ్వని చెప్పినా లేదాక అమాయకుడు. ఇక మరి సీనన్న ఎప్పటి నుంచో నేను పోటీ చేసిన వస్తాను నాతోనే అని, వేరే పార్టీ అయినా కూడా నేను పోతే బైన్సాకి వచ్చిండు, బైన్సాల కొట్లాడితే కూడా వచ్చిండు, ఆదిలాబాద్ కూడా నాతో వచ్చిండు. ఏ పార్టీని కూడా ఇలా ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో నేను పోటీ చేస్తే నా కోసం అక్కడ నిలబడి ఓట్లు వేయించే వ్యక్తి అక్కడ. కాబట్టి ఇద్దరికి టికెట్ ఇచ్చినాం, ఇద్దరు ఓట్లేసి మీ అమూల్యమైన ఓట్లేసి గెలిపించండి. తప్పుడు ప్రచారాలు నమ్మకండి. ఎవరెవరికో ఓట్లేసారు మున్సిపల్, ఒక్కసారి మాకు ఓటేయండి, ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ కరీంనగర్ అభివృద్ధి చేస్తాను, నిధులు తీసుకొస్తాను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీకు ఇచ్చిన బుక్ చదవండి, దాని ఫోటోలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని వేల 100 కోట్ల రూపాయలు ఏం చేస్తామో ఇవాళ దాని బుక్ లో ఉన్నాయి. కాబట్టి దాన్ని చదివి ఇలా 11వ తారీఖు మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తు మీద వేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీకు తెలిసిన వాళ్ళు బయట కూడా ఫోన్ చేయరు, అంతా కరీంనగర్ మొత్తం పువ్వు అంటున్నారు, నిధులు మోడీ గారు ఇస్తున్నారు, ఇంకా పైసలు అంటే పువ్వు గుర్తు కోటాలు బట్టి మీరు కూడా వచ్చి ఓటేమని చెప్పి మీరు అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ 2 చేతులు జోడించి మొక్తూ ధైర్యంగా ఓట్ చేయదాక ఓటేస్తారు కదన్నా. పక్క భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇలా మళ్ళీ చెప్తున్నారు, బీఆర్ఎస్ లో పోయినసారి ఓట్లేసారు, దానిలో 10-15 మంది జైలుపోయారక. మా కమలాకర్ వాళ్ళ కూడా టికెట్ ఇచ్చింది. ఎందుకు ఇంకా జైలు కూడా టికెట్లు ఎందుకు ఇచ్చినవి అంటే, మరి వాళ్ళు బాగా పైసలు సంపాదించుకున్నారు, వాళ్ళే ఖర్చు పెడతారట. ఇలా కాంగ్రెస్ వరకు దొక్కలేరు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్. ఇలా మా ఇద్దరు అభ్యర్థులతోని మీ అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నా, మేము నిజాయితీగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, మీకోసం పనిచేస్తామని చెప్పి ఇలా నేను ప్రమాణం చేస్తున్నా. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు దమ్ముంటే ఇదే చౌరస్తాకి వచ్చి ప్రమాణం చేయమని చెప్పి నేను సవరిస్తున్నా. మేము ధైర్యంగా నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఇలా ధైర్యంగా మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాం. మమ్మల్ని నమ్మండి, మళ్ళీ అవకాశం ఇవ్వండి. నేను ఢిల్లీ పోయి పైసలు తీసుకొచ్చే అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.